హాయ్ నమస్తే అండి. నా పేరు రవితేజ రుద్రరాజు. ఆమె కాంప్లెక్స్ నీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ సర్జన్, అపోలో జూబ్లీ హిల్స్. ఇవాళ రాధ గారు ఆహ్, నేను 2 నెలల క్రితం ఆవిడకి ఆర్థ్రోస్కోపిక్ మెనిస్కల్ సర్జరీ చేశాను. జనరల్‌గా మిడిల్ ఏజ్‌కి ఎంటర్ అయిన తర్వాత కొంత నడుస్తున్నప్పుడో, లేకుంటే గబుక్కున ఏదన్నా స్లిప్ అయినప్పుడో లోపల మెనిస్కల్ అంటే నీ జాయింట్ లోపల స్ప్రింగ్ అంటామండి మామూలుగా అయితే. అది తెగే అవకాశం ఉంటుంది. అలా రాధ గారికి మోకాలు నొప్పితో నా దగ్గరికొచ్చినప్పుడు ఎంఆర్ఐ చేపిచ్చి చూస్తే అందులో మెనిస్కస్ అని ఏదైతే ఉందో అది టేర్ అయింది. అందులో కూడా ఇట్స్ ఎ కాంప్లెక్స్ డీజనరేటివ్ టేర్. చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు నా దగ్గరికి. మెయిన్‌గా నడుస్తున్నప్పుడు గానీ, మెట్లెక్కుతున్నప్పుడు గానీ, కూర్చున్నప్పుడు గానీ, పడుకున్నప్పుడు గానీ చాలా ఇబ్బందయితుంది అని చెప్పారు. సో, వాళ్ళతో నేను ఆప్షన్స్ అన్ని డిస్కస్ చేశాను. సర్జరీ చేస్తే బెనిఫిట్ ఏంటి? చేయకపోతే ఎలాంటి ఔట్‌కమ్ ఉండొచ్చు ఏంటి అని. సో, వాళ్ళు నేను చెప్పింది అర్థం చేసుకొని ఆర్థ్రోస్కోపిక్ మెనిస్కల్ రిపేర్ ఆర్ మెనిస్కల్ క్లీనింగ్ అవసరమైతే చేయించుకుంటే బెటర్ అని నేను సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు డెఫినిట్‌గా మంచి ప్రొసీజర్ అని కన్విన్స్ అయ్యి చేయించుకున్నారు. ఈరోజు రాధ గారు 2 మంత్స్ తర్వాత వచ్చారు నా దగ్గరికి ఫాలో అప్‌కి. నాకు గుర్తు ఆ రోజు ఇబ్బందున్నప్పుడు నడిచి రావడానికి కూడా చాలా కష్టపడి వీల్ చైర్‌లో వచ్చారు. బట్ ఈరోజు ఆవిడంతట ఆవిడే నడుచుకుంటూ వచ్చి హ్యాపీగా చాలా బాగా తగ్గిందని చాలా బాగా మాట్లాడారు. సో, రాధ గారు దగ్గర నుంచి విందాము ఈ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అని. అలాగే వాళ్ళ అబ్బాయి కూడా హి వాస్ వెరీ అండర్‌స్టాండింగ్ అండ్ వెరీ సపోర్టివ్. నేను చెప్పినప్పుడు కూడా అర్థం చేసుకొని వాళ్ళ సిస్టర్‌ని తీసుకొచ్చి చాలా ప్రొయాక్టివ్‌గా అర్థం చేసుకొని హి కేమ్ ఫార్వర్డ్ అండ్ హి కన్విన్స్డ్ హిస్ మదర్. నౌ ఆవిడ గాని, వాళ్ళ పిల్లలు గాని అంతా హ్యాపీగా ఉన్నారు. సో, వాళ్ళ దగ్గర నుంచి విందాము ఈ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అపోలోలో ఎలాగా హాస్పిటల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అనేదంతా కూడా. అండ్ మీకు దాన్ని బట్టి బెటర్ అండర్‌స్టాండింగ్ వస్తుంది. Hi Apollo, my name is Manohar and my mother name is Radha. మేము మల్కాజ్గిరి నుంచి వచ్చినాం అండ్ దిస్ ఈజ్ జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్. ఎగ్జాక్ట్లీ మా మదర్‌కి ప్రాబ్లమ్ ఏంటిదంటే నీస్‌లో మస్తు పెయిన్ ఉండే అండ్ ఎక్కడైనా యూట్యూబ్ అయినా మళ్ళా గూగుల్ అయినా ఎక్కడ చూసినా ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మనకి సొల్యూషన్ చూపిస్తున్నారు. అంటే పీఆర్‌పీ చేసుకోండి బెటర్ ఉంటది. లేకపోతే నీ రీప్లేస్‌మెంట్ చేయాలి అది బెటర్ ఉంటది. ఇప్పుడు మా మమ్మీ ఏజ్ ఎగ్జాక్ట్లీ 44 ఉంటది. ఈ 44 ఏజ్‌ల నీ రీప్లేస్‌మెంట్, ఆర్థరైటిస్ అంటే మనకు అనిపియదు. మా మదర్‌కి ఉండొచ్చు అనరా, పీఆర్‌పీ అయినా బెటర్ ఆప్షన్ అయినా. అంటే మార్కెట్‌లో ఇంత వైడ్ ఉన్నది. ఇంకా ఏదున్నా ఒకటే ఆప్షన్ కనపడుతుంది పీఆర్‌పీ అని. మరి దాని తర్వాత మనకు అనిపిస్తది పీఆర్‌పీయేనా సొల్యూషన్ కాదా అని. మరి దాని తర్వాత మాకు అనిపించింది ఏదో ఒక మంచి నీ డాక్టర్‌కైనా కన్సల్ట్ చేయాలని. మరి యూజువల్లీ అట్లనే గూగుల్‌లో ఒకసారి ట్రై చేసి ఉండే డాక్టర్ రవితేజ రుద్రరాజు అని కనపడుండే. మేము అనుకున్నాం ఒకసారి కన్సల్ట్ చేసి చూద్దాం. ఆఫ్టర్ డాక్టర్ రవితేజ రుద్రరాజుకి మేము కన్సల్ట్ చేసినాక మేము ఇదే అడిగినాం డాక్టర్‌ని. పీఆర్‌పీ అయినా సొల్యూషనేనా? నీ రీప్లేస్‌మెంట్ అయినా? డాక్టర్ అయితే మాకు మంచి వేలో చెప్పినారు. మా కోసం ఏం బెటర్ ఉంటది. మా మదర్‌కి ఎంఆర్ఐ చేసిన తర్వాత అర్థమైందికి ఇది మెనిస్కల్ సర్జరీ చేయాలొస్తది. మెనిస్కల్ ప్రాబ్లమ్ ఉన్నది. మెనిస్కల్ ఇంజ్యూరీ అయిందని. దాని తర్వాత మీరు అంటే కొంచెం అనిపించింది. దీని తర్వాత రిజల్ట్స్ వస్తాయో రావో, ఇంత పెద్ద సర్జరీ చేయాలొస్తదా? నిజంగా కావాలా? లేకపోతే యూట్యూబ్‌లో చూస్తే పీఆర్‌పీ ఉన్నాయి. నీ రీప్లేస్‌మెంట్ ఉన్నది. అంటే ఒక ట్రస్ట్ ఇష్యూ లెక్క అయిపోతది. ఇంత తక్కువ ఏజ్‌ల మా మదర్‌కి ఇట్లా అయితదా? కాదా? అని ఒక డౌట్ అయిపోతది. దాని తర్వాత డాక్టర్ ఎట్లా అంటే ఎక్స్‌ప్లెయిన్ చేసినారు. మాకు అనిపించిన రియల్లీ కావచ్చు అని. దాని తర్వాత డాక్టర్ ఒక డేట్ ఇచ్చినారు. మెనిస్కల్ సర్జరీ కోసం మా మమ్మీ అండర్ గ్రౌండ్ అయింది. మా మమ్మీకి ఇప్పుడు ఆల్మోస్ట్ 2 మంత్స్ అయితుంది సర్జరీ తర్వాత. ఇప్పుడు మా మమ్మీ కొంచెం బెటర్ ఉన్నది. ఆల్మోస్ట్ 95%, 99% అయితే పెయిన్ తక్కువైపోయింది. అంటే ఇప్పుడు మా మమ్మీ రికవరీ స్టేజ్‌లోనే ఉన్నది. ఈజీలీ వాక్ చేస్తుంది. స్టెప్స్ అయినా అంటే ఈజీగా చేస్తుంది. ముందైతే ఎక్కువ టైట్ అనిపించేది. అంటే వాక్ చేయకపోయేది. ఇంకా నాకనిపిస్తది జూబ్లీ హిల్స్ అపోలో అయితే బెటర్ ఆప్షన్. అంటే స్టాఫ్ అయినా ఏదైనా మా మమ్మీకి అంటే అడ్మిషన్ కాడి నుంచి డిశ్చార్జ్. ఇంకా దాని తర్వాత డాక్టర్ రవితేజ రుద్రరాజు దాంట్లో మస్తు హెల్ప్ చేసినారు. సో, ఆవిడ డెఫినిట్‌గా చాలా హ్యాపీ స్మైల్‌తో, హ్యాపీ ఫేస్‌తో వచ్చారు. కొంచెం నొప్పి ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ అవుతుందని చెప్పాను. ఎందుకంటే మసిల్స్ రికవర్ అవుతూ ఉంటాయి. సో, నెక్స్ట్ డెఫినిట్‌గా మళ్ళీ నా దగ్గరికి ఒక నెల తర్వాత వచ్చినప్పుడు ఆవిడ ఇంకా చాలా బావుంటారని ఆశిస్తూ ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికన్నా ఉంటే లోపల లిగమెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఈ మెనిస్కస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే ఏదన్నా గుజ్జు ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదన్నా అరుగుతున్నా గానీ
డెఫినెట్గా మీరు సంప్రదించవచ్చు. నా పేరు రవితేజ రుద్రరాజు అండి. ఐఎమ్ అవైలబుల్ ఎట్ అపోలో జూబ్లీ హిల్స్. నమస్తే.